Good morning, listeners. How are you? Yes, I am fine. Thank you. Welcome to Listen to Your Story and Learn a Moral program. This is your storyteller, Kevin Narendra Vasa English at Bay School, Vilcharlam, Snur Mandal, Eluru district. Today's story is The Three Friends and the Hunter. George and his two friends were traveling back to their town when they saw a hunter. He was loading deer meat on his cart. The first friend said very harshly, "Hey, servant, give me some meat." The hunter gave only skin and bone. The second friend said, "Brother, give me some meat." The hunter was touched and he gave a portion of the meat. Finally, George asked, "Dear friend, will you give me a piece of meat?" He asked politely. Hearing the word friend, the emotional hunter offered the whole cart. The three friends and the hunter became good friends. Okay, the moral is friendship is the greatest of all relationships. ఓకే. ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి విని అర్థం చేసుకోండి. జార్జిను అతని స్నేహితులు ముగ్గురు ఇద్దరు కలిసి ఒకరోజు పొరుగురు వెళ్ళి తిరిగి వాళ్ళ ఊరు వస్తూ ఉన్నారు. దారిలో ఒక వేటగాడు జింకని వేటాడి ఆ జింక మాంసాన్ని తన బండిలో వేసుకుంటూ ఉన్నాడు. సరే ఇంతలో వాళ్ళ ముగ్గురు స్నేహితుల్లో ఒక స్నేహితుడు అన్నాడు కదా! చాలా హార్ష్‌గా అన్నాడనమాట. అంటే కొంచెం కటువుగా. ఎలా మాట్లాడాడు? "ఏమయ్యా ఓ సేవకుడా, నాకు కొంచెం మాంసం ఇవ్వు" అన్నాడు. సరే వేటగాడు కోపం తెచ్చుకోకుండా చర్మాన్ని, కొద్దిగా ఎముకల్ని ఇచ్చాడు. రెండో అతను అన్నాడు కదా! "సోదరా, నాకు కొంచెం మాంసం పెడతావా" అని కొంచెం మర్యాదగా అడిగాడు. ఆ వేటగాడు కొంచెం ఆ సోదరా అనేసరికి మనసు కరిగి అతనికి సగం మాంసం ఇచ్చాడు. చివరికి జార్జి అన్నాడు కదా! "మిత్రమా, దయచేసి నీ దగ్గర ఏమన్నా మాంసం ఉంటే కొంచెం మాంసం నాకు పెడతావా" అని ఎంతో మర్యాదపూర్వకంగా అడిగేసరికి ఈ వేటగాడు ఎప్పుడైతే మిత్రమా, స్నేహితుడా అన్నాడో దాంతోటి అతని మనసు కరిగి ఆ బండిలో ఉన్న మాంసం అంతా ఇస్తాను తీసుకో అని చెప్పేసని ఆ వేటగాడు అనటం జరిగింది. చూశారుగా, మనం మాట్లాడే మాటలను బట్టి మనకు స్నేహితులు తయారవుతారు, మన స్నేహితులు పుడతారు. అందుకని మనం మంచి స్నేహితులం అయితే మన చుట్టూ మనకి మంచి స్నేహితులే దొరుకుతారు. మనం చెడ్డ స్నేహితులం అయితే మనకి చెడ్డ స్నేహితులు వస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ మంచి స్నేహితులుగానే ఉండాలనేది ఈ కథలో నీతి అనమాట. అంతేకాదు, అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం చాలా గొప్పది అనేది ఈ కథలో నీతి. కాబట్టి మంచిగా మాట్లాడి మంచి స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ కథలో నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.